దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీపై కార్మికుల దాడికి దిగారు. అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పోలీసులపైన దాడికి దిగారు. ఇక సూర్యాపేట జిల్లాలోని పాలకీడిలో ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో బీహార్కు చెందిన కార్మికుడు మృతి చెందాడు. నష్టపరిహారం ఇస్తామని మేనేజ్మెంట్ హామీ ఇచ్చిందని కార్మికులు అంటున్నారు. కంపెనీ యాజమాన్యం మాట తప్పిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి దిగారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులపైన దాడి చేశారు. పోలీసులను కర్రలతో కొట్టారు. పోలీస్ వాహనంపై రాళ్ల దాడి చేశారు. కార్మికుల ఆందోళన తీవ్రం కావడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఇక ఘటనా స్థలం నుంచి పోలీసులు వెళ్లిపోయారు. దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీపై కార్మికుల దాడికి దిగారు. అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పోలీసులపైన దాడికి దిగారు. ఇక సూర్యాపేట జిల్లాలోని పాలకీడిలో ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో బీహార్కు చెందిన కార్మికుడు మృతి చెందాడు. నష్టపరిహారం ఇస్తామని మేనేజ్మెంట్ హామీ ఇచ్చిందని కార్మికులు అంటున్నారు. కంపెనీ యాజమాన్యం మాట తప్పిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి దిగారు కార్మికులు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులపైన దాడి చేశారు. పోలీసులను కర్రలతో కొట్టారు. పోలీస్ వాహనంపై రాళ్ల దాడి చేశారు కార్మికులు. కార్మికుల ఆందోళన తీవ్రం కావడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఘటనా స్థలం నుంచి పోలీసులు వెళ్లిపోయారు. దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీపై కార్మికులు దాడికి దిగారు. అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పోలీసులపైన కూడా దాడికి దిగారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. లక్ష్మి, సూర్యాపేట జిల్లా పాలకీడు వద్ద గల దక్కన్ సిమెంట్ పై బీహార్ కార్మికులు దాడి చేశారు. కార్మికులు ఒకసారిగా దాడి చేయడంతో అక్కడ ఫ్యాక్టరీలోని అద్దాలు, అదేవిధంగా ఫర్నిచర్ అయితే ధ్వంసమయ్యాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారినటువంటి నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. దాంతో ఒకసారిగా మరోసారి కార్మికులు మరోసారి ఆందోళనకు దిగారు. కార్మికుల కంటే పరిస్థితి కంట్రోల్ చేస్తున్నట్టు పోలీసులపై దాడికి దిగారు. కర్రలతో ఉరికించి కొట్టారు. దీంతో పోలీసు వాహనంపై కూడా దాడి చేశారు. పోలీసు వాహనం సంబంధించిన అద్దాలు కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే ఇదే కంపెనీలో కొద్ది రోజుల క్రితం బీహార్ కు చెందినటువంటి కార్మికుడు చనిపోయాడు. అయితే ఆ మృతదేహాన్ని అప్పగిస్తున్నటువంటి క్రమంలో బీహార్ కు సంబంధించిన మృతుల కుటుంబ సభ్యులకు నష్టపరిహారం ఇస్తామని కూడా హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే నష్టపరిహారం హామీ ఇచ్చి అంటే మాట తప్పినటువంటి నేపథ్యంలో ఒకసారిగా బీహార్ కార్మికులు ఆందోళనకు దిగినట్టుగా తెలుస్తా ఉంది. కంపెనీపై దాడి చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ బీహార్ కు సంబంధించిన కార్మికులు మొత్తం కూడా కాంట్రాక్టర్ సంబంధించిన కంట్రోల్లో ఉంటారు. మేనేజ్మెంట్ కు కాంట్రాక్టర్ కు మాత్రమే ఆ సంబంధం ఉంటుంది. కాకపోతే కాంట్రాక్టర్ వాళ్ళకి ఎటువంటి హామీ ఇచ్చారనేది కూడా స్పష్టత లేని పరిస్థితి అయితే ఉంది. కార్మికులు మాత్రం ఆగ్రహంతో మాత్రం కంపెనీపై దాడి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఘటనా స్థలానికి సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహకు చేరుకుంటున్నారు. పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఎవరైతే ఆందోళనకారులు దాడి చేశారో వారిని ట్రేస్ అవుట్ చేసే పనిలో పడ్డారు. కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి కొంతమంది పరారైనట్టుగా తెలుస్తా ఉంది. ఒక్కసారిగా పోలీసులపై దాడికి దిగినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా ప్రాణభయంతో పరుగులు పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే దక్కన్ సిమెంట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత అయితే కొనసాగుతుంది. వరలక్ష్మి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. అసెంబ్లీ సెక్రటరీని